హాయ్ ఫ్రెండ్స్. అబ్బాయి ఈరోజు ఏందిరా మామ, ఏం చెప్పినా ఏది తెగలేదు మామ అన్నట్టుంది. నాకు ఏందిరా ఈ కర్మ అన్నట్టుంది. కువైట్ గవర్నమెంట్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది, శుభ్రమైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నిన్నటి రోజున హెల్త్ డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంట్ రెండు కలిసి దాడి చేసినాయి. ఎక్కడ? పర్వానియా, కైతాన్, జులేబాయల్ సుయక్, అదే అసావియా, అబ్బాసియా, ఇక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు మామూలుగా దాడి చేసింది. అక్కడ లైసెన్స్ లేని హోటల్స్ వచ్చేసి 40 దొరికినాయి. ఆ హోటల్స్లో కూడా అన్నం ఎలా తయారు చేస్తారు తెలుసా? అపరిశుభ్రమాట. బాత్రూంలోకి తీసుకొని పోయి బాత్రూంలో బియ్యం కడగడం, బాత్రూంలో మటన్ కడగడం, బాత్రూంలో చికెన్ కడగడం, బాత్రూంలో కూరగాయలు కడగడం, బాత్రూమ్ నీళ్ళే యూజ్ చేసి అన్నం చేయడం. ఇది దొరికిపోయింది. ఇందుకే ఈ హోటల్స్ని బ్యాన్ చేస్తాము, ప్లస్ వచ్చేసి దేశ బహిష్కరణ చేస్తాము అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసింది అనమాట. ముందు నుంచి చెప్తారు, మేము దాడి చేస్తాము, ఎక్కడ చేస్తామో చెప్పము కానీ పక్కా దాడి చేస్తాము అని చెప్పారు. కానీ వినుకోరు మన వాళ్ళు ఎవరు. కానీ వచ్చినప్పుడు చూద్దాంలే అనే రకంలో ఉంటారు అనమాట. పరిశుభ్రంగా చేసే ఆహారాన్ని అయితే పరిశుభ్రత ప్లస్ వచ్చేసి పర్మిషన్ ఉండే హోటల్స్ని ఏం చేయలేదు. పర్మిషన్ లేకుండా ఎవరు తెలియకుండా జరిపే హోటల్ మీద మాత్రం భయంకరంగా దాడి చేసిండ్రు. 40 హోటల్స్ని పట్టుకున్నారు. దగ్గర 1000 మందిని అకామా లేని వాళ్ళు పట్టుకున్నారు. అంటే అకామా ఐడెంటిటీ కార్డు మనకు ఉంటుంది కదా, సివిల్ ఐడి లేని వాళ్ళు దగ్గర 1000 మందిని పట్టుకున్నామని చెప్పి వార్త వచ్చింది. మనం ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు? మేము ఇది హోటల్స్ గురించి చెప్తా. ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గల్ఫ్ దేశాలలో శుక్రవారం సెలవు వచ్చి నెలకు ఒకసారి, మళ్ళీ రోజు కాదు, వారం కాదు, శుక్రవారము నెలకు ఒకసారి ఇళ్లలో పనిచేసే వాళ్ళు మాత్రమే నెలకు ఒకసారి ఇస్తారు శుక్రవారం. వాళ్ళు బయట పోయిన తర్వాత హోటల్ చూసి అబ్బా మన ఇండియా హోటల్, ఈరోజు కారం తగులుతుంది, నోటికి ఉప్పు తగులుతుంది, అబ్బా అనే రకంలో పోతారు. కానీ ఆ హోటల్స్లో కూడా అపరిశుభ్రమైన ఆహారం పెడితే అనారోగ్యంగా పాలు కాక ఏమవుతాం? గవర్నమెంట్ అదే హెచ్చరించాలి. ఇటువంటి ఆహారం పెట్టి ప్రవాసులను అనారోగ్యం పాలు చేస్తాడారు అని, అందుకే దాడి చేసినా పట్టుకున్నాము అని వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేసారు. అందరూ బాగుండాలని కోరుకుంటాండా. జాగ్రత్త పడండి, చూసి నడుచుకోండి. ఇట్లా ఫేమస్గా ఉండేది చికెన్ బొచ్చు పులుసు, మటన్ బొచ్చు పులుసు ఉంటాయి. వాటిని తిని మనం ఏదో వచ్చిన తర్వాత మన ఇండియా హోటల్లో లేదా బంగ్లాదేశ్ హోటల్లో చూసిన తర్వాత మనం తినే మసాలా దొరుకుతుంది అని చెప్పి మన ఇండియా వాళ్ళు వచ్చేసి కొంచెం ఫుడ్ లవర్స్ కదా, బాగా తింటారు. దీన్ని క్యాచ్ చేసుకొని అపరిశుభ్రంగా శుభ్రత లేని అన్నాలు చేసి, శుభ్రత లేని కూరలు చేసి మొఖాన్ని వేస్తారని చెప్పి కువైట్ గవర్నమెంట్, హెల్త్ డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు రెండు కలిసి దాడులు చేసినాయి, పట్టేసినాయి. ఎందుకు వచ్చిన కర్మ? చేసేది నీట్గా చేద్దాం. అందులో పర్మిషన్ లేని హోటల్స్ 40 పట్టుకునేది అనమాట. పర్మిషన్ లేకుండా, పర్మిషన్ ఉండాలి ఖచ్చితంగా. మనం హోటల్ పెట్టుకుని హోటల్ నడపాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. గల్ఫ్ దేశంలో కానీ కువైట్లో ఎక్కడైనా కానీ, గల్ఫ్ దేశాల్లో కువైట్లో ఎక్కడైనా పర్మిషన్ అనేది ఉండాలి. కానీ ఆ పర్మిషన్ లేకుండా మనం ఏదైతే బాడుకు తీసుకున్నాం ఇంట్లో, ఆ ఇంట్లో చిన్న హోటల్ పెట్టుకుందాం, మనకు ఫైదా వస్తుంది, రూపాయి వస్తుంది, ఆదాయం వస్తుంది అనే రకంలో పెట్టారు.